మిత్రులారా, మీరు తెలుసా, చంద్రగ్రహణం సాధారణమైంది కాదు. ఇది ఆ ఘడియ ఎప్పుడు మంత్రాల శక్తి 1000 రెట్లు పెరిగిపోతుంది. ఈ సమయంలో మా కాళీ మరియు భగవాన్ శివ మంత్రజపం చేస్తే సాధకుడికి త్రిశసిద్ధి, అద్భుత శక్తుల ఆశీర్వాదం మరియు ప్రత్యక్ష సిద్ధి కూడా కనిపిస్తాయి. మా దర్శనం కలలో లభిస్తుంది మరియు జీవితంలో మార్పు కూడా కనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మేము ఏ మంత్రాలు చెయ్యాలి, సరైన విధానం ఏమిటి మరియు గ్రహణం మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో చెబుతాము. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివర్లో మీకొక రహస్యం లభిస్తుంది. అది సాధనలను చాలా రెట్లు ప్రభావవంతం చేస్తుంది. ఇక్కడ మీరు రహస్యమయ తాంత్రిక సిద్ధులు, మంత్ర పరిహారాలు గురించి చూడవచ్చు. మిత్రులారా, చంద్రగ్రహణ కాలాన్ని శాస్త్రాల్లో సాధనకు అత్యుత్తమ సమయంగా చెప్పారు. ఈ సమయంలో భూమిపై మరియు బ్రహ్మాండంలో అద్భుత శక్తి సంచారం జరుగుతుంది. గ్రహణం సమయంలో చేసే మంత్రజపం సాధారణ రోజుల కంటే 1000 రెట్లు వేగంగా ఫలితాలిస్తుంది. అందుకే తంత్ర మరియు మంత్ర సాధనకు గ్రహణం అత్యుత్తమ అవకాశంగా పరిగణిస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఏ మంత్రం చెయ్యాలి, ఏ సాధన వేగంగా ఫలితాలిస్తుంది? మిత్రులారా, ఇందులో నంబర్ 1 మా కాళీ, నంబర్ 2 భగవాన్ భోలేనాథ్. మా కాళీ గురించి తెలుసుకుందాం. మా కాళీని తక్షణ ఫలదాయిని అని చెబుతారు. ఆమె భక్తుడి కోరికలను తక్షణమే తీరుస్తుంది. గ్రహణం సమయంలో ఆమె మంత్రజపం తక్షణ సిద్ధివైపు తీసుకెళ్తుంది. మంత్రం ఇలా ఉంటుంది: ఓం క్రీం కాళికాయై నమః. ఇది చాలా శక్తివంతమైన బీజమంత్రం. దీని విధానం ఏమిటి? శ్రద్ధగా వినండి. గ్రహణం ప్రారంభమవ్వకముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. తూర్పు లేదా ఉత్తర దిశగా ముఖం పెట్టి ఆసనంపై కూర్చోండి. ముందు మా కాళీ ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టండి. దీపం వెలిగించి ధూపం దీపంతో పూజ చెయ్యండి. గ్రహణం ప్రారంభమైన వెంటనే ఈ మంత్రాన్ని కనీసం 1008 సార్లు జపించండి. సాధ్యమైతే 21,000 లేదా 1,00,000, 1,25,000 అనుష్ఠానం కూడా చెయ్యవచ్చు. జపానికి రుద్రాక్ష ఉపయోగించండి. జపం పూర్తయ్యాక మా కాళీతో ప్రార్థన చెయ్యండి. హేమా, నా సాధనను స్వీకరించు, నాకు నీ శక్తి ఆశీర్వాదం ఇవ్వు, దర్శనం ఇవ్వు. దీని ఫలితం ఏమిటి? నెగటివ్ శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. తంత్రబాధలు నాశనమవుతాయి. త్వరిత సిద్ధి లభిస్తుంది. స్వప్నసిద్ధి కూడా లభిస్తుంది. మా ఆశీర్వాదంతో ఎవరికైనా భూతప్రేత బాధలు తొలగించవచ్చు. మిత్రులారా, రెండవది శివ పంచాక్షరి మంత్రం. దీన్ని చాలామంది తెలుసు. మంత్రం ఇలా ఉంటుంది: ఓం నమః శివాయ. దీని విధానం: స్నానం చేసి తెల్ల వస్త్రాలు ధరించండి. రుద్రాక్ష మాల తీసుకోండి. శివలింగం లేదా శివ ఫోటో ముందు కూర్చోండి. చంద్రగ్రహణం ప్రారంభమైన వెంటనే మంత్రజపం మొదలుపెట్టండి. కనీసం 108 సార్లు అయితే 1008 సార్లు ఉత్తమం. చివర్లో శివుడితో ప్రార్థన చెయ్యండి: హే భోలేనాథ్, నా సాధనను విజయవంతం చెయ్యి, నాకు సాక్షాత్కార ఆశీర్వాదమివ్వు. సాధకుడికి శివకృపతో దివ్యశక్తి లభిస్తుంది. జీవితం నుండి రోగాలు, శోకాలు, బాధలు తొలగిపోతాయి. క్రమంగా శివ సాక్షాత్కారం కూడా జరగవచ్చు. దర్శనాలు కూడా లభిస్తాయి. ఇప్పుడు మీకు ఒక అత్యంత ముఖ్యమైన రహస్యం చెబుతాను. మీరు 2 సాధనలు చెయ్యాలనుకుంటే ముందు మా కాళీ మంత్రజపం చెయ్యండి, తరువాత శివమంత్రం చెయ్యండి. ఎందుకంటే మా కాళీ శక్తి ప్రతీక, భగవాన్ శివ చైతన్యం ప్రతీక. శక్తి మరియు చైతన్యం కలిస్తే సాధన ఫలితం చాలా రెట్లు వేగవంతమవుతుంది. మిత్రులారా, గ్రహణం సమయంలో అనవసర మాటలు, మొబైల్, టీవీ, వినోదాల నుండి దూరంగా ఉండండి. కేవలం సాధనలో మనసు పెట్టండి. జపం పూర్తయ్యాక కొంతసేపు మౌన ధ్యానం చెయ్యండి. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దానం చెయ్యండి. 1 కేజీ బియ్యం, పాలు లేదా బట్టలు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి 5 అగర్బత్తీలు వెలిగించాలి. దుర్గామాత, హనుమాన్ బాబా, భైరవ, గురు, గోరక్షనాథ్ మరియు నవదుర్గ కుటుంబం పేరుతో. తరువాత 5 రకాల మిఠాయిలు సమర్పించాలి. తరువాత 5 కర్పూర బిళ్ళలు పెట్టాలి. ప్రతి బిల్లపై ఒక్కొక్క జోడీ లవంగాలు పెట్టాలి. తరువాత దుర్గామాత పేరుతో జలం వేయాలి. హనుమాన్ బాబా, భైరవ, గురు, గోరక్షనాథ్, దుర్గా కుటుంబం పేరుతో జలం వేయాలి. వారితో ప్రార్థన చెయ్యాలి. నా పేరు ఇది, నా అమ్మా నాన్న పేర్లు ఇవి లేదా నా అడ్రస్ ఇది.
నేను ఈ సాధన ఏ కారణంతో చేస్తున్నానో అది చెప్పవచ్చు మరియు మంత్రం కూడా చెప్పవచ్చు. మీ కృపతో ఈ మంత్రం సిద్ధమవ్వాలి, ఆశీర్వాదం లభించాలి, దర్శనం లభించాలి. అప్పుడు నేను చెప్పినట్లు ఈ ప్రయోగం లేదా మంత్రజపం ప్రారంభించండి. మిత్రులారా, ఇది చంద్రగ్రహణంలోని అత్యంత శక్తివంతమైన సాధన విధానం. మీరు దీన్ని నిజమైన మనసుతో చేస్తే మీ సాధన త్వరలో సిద్ధమవుతుంది మరియు దివ్య అనుభవాలు కూడా పొందుతారు. వీడియో మీకు జ్ఞానవర్ధకంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో జై మా కాళీ, హర్ హర్ మహాదేవ్ అని రాయండి. తద్వారా మీ మాటలు కూడా సాధనలో భాగమవుతాయి. మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే రాబోయే వీడియోల్లో మరిన్ని రహస్యమయ సాధనల రహస్యాలు చూడవచ్చు. ఈ మంత్రాన్ని జపించలేనివారు ఈ మంత్రాలను మన ఛానల్లోనే మీరు వినవచ్చు. గ్రహణం సమయంలో స్నానం చేసి శ్రద్ధగా కూర్చుని మీరు ఈ మంత్రాలను విన్నా కూడా మీకు ఇదే విధమైన ఫలితాలనేవి లభిస్తాయి. మీకున్న సమస్త కష్టాలు దూరమవుతాయి.